మనం ప్రయత్నం చేయాలి. అనుపయోగము దురుపయోగము లేకుండా ఈ మానవ జీవితం సార్థకం అవ్వడానికి, మనుషులు కృతకృత్యులు అవ్వడానికి ఒక మంచి విలువల యొక్క ఒక సమాగమం, ఒక సమన్వయం, ఒక సమర్థనం అనేది ఉండాలి. దానికోసం ఆ సిమెంట్ బ్రిడ్జ్ అండ్ సిమెంట్ దానికోసమే ఈ ప్రయత్నం. ఆంధ్రదేశంలో మన సంస్కృతి, సభ్యత, సదాచారం అనేది తరతరాలుగా పాటిస్తున్న ఈ ఆంధ్రదేశంలో అద్వైత భావం నిండిన ఆంధ్రదేశంలో, ఆచారంతో కూడిన ఆంధ్రదేశంలో, ఆత్మీయతతో కూడిన కార్యదక్షత ఉండే ఆంధ్రదేశంలో ఇలాంటి ఒక సంస్థని ప్రారంభించి తద్వారా ఇక్కడ సమగ్ర వికాసం అనేది కలగాలి. భౌతిక వికాసం కలుగుతున్నది. ఈ రోజుల్లో దేశంలో రోడ్లు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, ఇంకా కనెక్టివిటీ ఇస్తున్నారు, ఇంకా కుళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు, అనేక వాహన సౌకర్యాలు కలిగిస్తున్నారు. బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్లు కానీ, ఇలా అనేక సదుపాయాల్ని ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ చేస్తున్నారు. కానీ ఈ దేశం యొక్క విశిష్టతని, ఈ దేశం యొక్క వ్యక్తిత్వాన్ని, ఐడెంటిటీ అండ్ గ్రేట్నెస్, దీన్ని కాపాడటానికి, దాంతోపాటు వికాసం అనేది ఒకవైపే లేకుండా అన్ని వైపులా ఈ వికాసం అనేది ఉండాలంటే దానికి ఒక ధార్మిక దృష్టి అవసరం. ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, గణితం నేర్పించే ప్రొఫెసర్లు కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నా వారి యొక్క మనస్సు యొక్క ప్రవృత్తి సరిగా ఉండాలి. దానికోసమే ఈ ప్రయత్నం. అప్పుడే ఈ దేశంలో పేదరిక ఉన్మూలనం కానీ, అందరికీ ఉద్యోగ అవకాశాలు అని జాబ్ ఆపర్చునిటీస్ కానీ, సాంసారిక జీవితంలో అంటే బంధ నివృత్తి కోసమే వేదాంతం ఉన్నది. కానీ ఏర్పడే బంధాలు సరైన బంధంగా ఉండాలి, అది నిర్బంధం కాకూడదు. అందుకని చెప్పి దానికోసం కుటుంబ వ్యవస్థ కూడా సుముఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సులభంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి అనే ఒక తాత్పర్యంతో ఇది ఒక ఎన్విరాన్మెంట్, ఇది ఒక వేదిక్ ఎన్విరాన్మెంట్, ఇది ఒక వేదిక్ నాలెడ్జ్, ఇది ఒక వేదిక్ ప్రాక్టీసెస్, ఇది ఒక వేదిక్ ప్రాపకాండ. ప్రాపకాండ అనేది చివరిలోనే వస్తుంది మన ధర్మంలో. ప్రాపకాండ నుంచి ప్రారంభించేది కాదు, తర్వాత ప్రాపకాండ అనేది చివరి మంచి విషయం కూడా మనతోనే ఉంచుకోకుండా దీంట్లో ఆసక్తి కలిగే వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి. ఒక టీచింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి. ఒక దాతకి ఒక మంచి ఉద్దేశం కోసం అవకాశం ఇప్పించాలి. ఒక చదువుకునే ఒక విద్యార్థికి ఒక మంచి అవకాశం కల్పించాలి. మన దేశంలో ఉన్న చోట్లోనే ఉపరి మళ్ళా వికాసం కలుగుతుంది. రోడ్డు ఎలా బెల్లం ఈ గోదావరి జిల్లాలో ఈ బెల్లం చేస్తారో, కాండ్ర చేస్తారు, పైన ఉంటుంది, దానిపైన ఉంటుంది అది కాండ్ర. అది అలా కొన్ని నగరాలకి పైన ఏదో చేస్తుంటారు. డబ్బు ఉంది, అధికారం ఉంది, సౌకర్యాలు ఉంది, ఏం చేయాలో తెలియకుండా ఇలా ఈ ఆర్కిటెక్చర్ అది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సౌకర్యాలు. కానీ వెనకబడిన దేశాలు ఏముంటుందో ప్రదేశాలు, ఆ ప్రదేశాన్ని కూడా మనం అభివృద్ధికి తీసుకురావాలి. అందరూ కూడా విదేశానికి అవసరం ఉన్నవాళ్ళే ఎంత అవసరమో అదంత అవసరంతో వారి యొక్క సంబంధాలు పెట్టుకోవాలి. కానీ చిన్న విషయాలన్నిటికీ కూడా విదేశాల్ని మనం మన అవసరాన్ని పెంచుకొని అక్కడ అటువైపు వెళ్ళే దృష్టి ఉండకూడదు. ఈ దేశం స్వతంత్రమైన దేశము. ఇక్కడ ఈ స్వతంత్రమైన ఈ దేశంలో
ఆత్మనిర్భర్ అనేది కలగాలి, ఆత్మ సంతృప్తి కలగాలి, ఆత్మవిశ్వాసం కలగాలి, పరస్పర విశ్వాసం వ్యక్తుల మధ్యలో, సమాజం మధ్యలో, అనేక నమ్మకాలు ఉండే మధ్య ఈ సమాజంలో పరస్పర విశ్వాసం కలగాలి, పరస్పర గౌరవం పెరగాలి. దానికోసము ధర్మమే దీనికి సరైన ఉపాయం. అపాయం నుంచి బయటపడటానికి ఈ ధర్మమే మంచి ఉపాయం. దానికోసం ఈ ధర్మాన్ని ఒక ధార్మిక నర్సరీ కింద, అంటే సేద్యంలో నర్సరీ అనేది ముఖ్యము, అందుకని ఒక ధార్మిక నర్సరీ ప్రోగ్రాం కింద నర్చర్ అంటారు దీనికి మనం సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి. అంటే జడం అనేది చైతన్యం కింద, కంప్యూటర్ కింద ఇప్పుడు కంప్యూటర్ అభివృద్ధి వస్తుంది. జడాన్ని చైతన్య స్వరూపంలో చూస్తున్నాము. కానీ చైతన్యం జడం అవ్వకూడదు. చైతన్య జడస్థ వక్రామం అన్నారు. చైతన్య జడస్థ వక్రామం అని కావ్యంలో ఎప్పుడో ఒక చోట్లో చెప్పారు. అలా చైతన్యంతో మనుషులు ప్రవర్తించాలి. నాకేమి పట్టించుకోకుండా ఉండటం, నాకేమి అని లేదు, నాకు ఏమి అని దీంట్లో కాకుండా అందరూ కూడా నాది సమాజం, నా దేశం, నా ధర్మం, నా కుటుంబం, నా గ్రామం. ఈ గ్రామాలు సంగ్రామంగా కాకుండా మంచి సేవా గ్రామంగా ఉండాలి. అందుకని వివిధ సమాజం ఉండే వివిధ అవకాశాలు, అంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, హ్యుమానిటీస్లో డెవలప్డ్ కంట్రీ. ఒక మనిషి ఎలా పురస్కారం చేయాలి, ఏ మనిషిని తిరస్కారం చేసే భూమి కాదు ఈ భూమి. కానీ దీని యొక్క ప్రొజెక్షన్, దీన్ని మనం ఎలా చూపించినామో దాంట్లో పొరపాటైంది, వాస్తవం అది కాదు. అందుకని అందరినీ గౌరవించేది, అందరినీ గుర్తించేది. పేదరికాన్ని మనం అడ్రస్ చేయలేదు అనేది కాదు, పేదరిక ఉన్మూలన